కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల ఇప్పటి వరకు ఇది మంజునాథుడి ఆలయం నుంచి ఆధ్యాత్మిక ప్రాంతంగానే మనందరికీ తెలుసు. అయితే ఈ నెల 3న ఓ న్యాయవాదితో కలిసి అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చిన వ్యక్తి చేసిన ఫిర్యాదు మాత్రం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ధర్మశాల దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన తాను దాదాపు 20 ఏళ్ల పాటు అనేక మృతదేహాలను పాతిపెట్టానని ఇక్కడ బాంబు పేల్చాడు. హతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరిపై అత్యాచారం జరిగినట్టు, మరికొందరిపై యాసిడ్ దాడులకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని చెప్పి అంతా ఉలిక్కిపడేలా చేశాడు. అసలు ధర్మస్థలలో ఏం జరిగింది? ధర్మస్థల కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం ఏళ్లుగా లక్షలాది మంది భక్తుల్ని ఆకర్షిస్తుంది. ఈ ఆలయాన్ని నడిపే ట్రస్ట్ కర్ణాటకలోని అత్యంత శక్తివంతమైన హెగ్డే కుటుంబం నేతృత్వంలోనే పనిచేస్తుంటుంది. అత్యంత సాంప్రదాయమైన ఈ కుటుంబం కేవలం దక్షిణ కన్నడ జిల్లాలోనే కాకుండా ఆ రాష్ట్రంలోనే సామాజిక, రాజకీయంగా శక్తివంతమైన కుటుంబం. అలాంటి ధర్మస్థల దేవాలయం సూపర్వైజర్లు, నిర్వాహకులపై మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పుడు ఒక కేసు నమోదైంది. ఇందులోని నిజానిజాలు గుర్తించే పనిలో ధర్మస్థల పోలీసులుండగా సుజాత భట్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీస్ విభాగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఫిర్యాదుదారుడిగా ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తాను దళితుడునని, 1995 నుంచి 2014 డిసెంబర్ వరకు దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఇక్కడ అనేక కీలక అంశాలను కూడా ఆయన పొందుపరిచాడు. అంత ఉలిక్కి పడేలా చేసిన ఆ ఘటన ఏంటి, దానికి సంబంధించిన వివరాలేంటి, అతడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఏం చెప్పాడు అనేదే మనం ఈరోజు టాపిక్లో మాట్లాడుకుందాం. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ధర్మస్థల ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి నేత్రావతి నది వద్ద తాను విధులు నిర్వర్తించానని, ఆ పరిసరాలను శుభ్రం చేసే డ్యూటీ నుంచి సూపర్వైజర్ల ఆదేశాల మేరకు హఠాత్తుగా హేయమైన దారుణ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేసే పని చేయాల్సి వచ్చిందని చెప్పి ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేశాడు. పురుషులతో పాటు మహిళలు, బాలికలు, చిన్నారుల మృతదేహాలను తీసుకెళ్లి సమీపంలో ఉన్న అడవిలో వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టేలా సూపర్వైజర్లు తనను ఆదేశించారని, మొదట్లో ఇవన్నీ కూడా నేత్రావతి నదితో పాటు ధర్మస్థల ప్రాంతానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు సంబంధించినవని తాను భావించానని చెప్పాడు. అయితే కొన్నాళ్లకు ఆ మృతదేహాలను ఉన్న గాయాలు కానీ ఇతర గుర్తులను చూసి తనకు అనుమానం వచ్చిందని, దీంతో ఆ మృతదేహాలు ఏంటి అంటూ ఆ బాధ్యతలను అప్పగించిన సూపర్వైజర్లను ప్రశ్నించానని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులకు చెప్పకుండా ఇలా మృతదేహాలను మాయం చేయకూడదని, అసలు విషయం చెప్పకపోతే ఆ పని చేయనని తాను స్పష్టం చేసినప్పటికీ కూడా ఆగ్రహానికి గురైన వాళ్ళు ఏదైతే సూపర్వైజర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పారిశుద్ధ్య కార్మికుడిని తీవ్రంగా కొట్టారని, తాము చెప్పినట్లు చేయకపోతే చంపేస్తామంటూ బెదిరించారని, ముక్కలు ముక్కలుగా నరికేసి మీ మృతదేహాన్ని మిగిలిన వాటిలాగే ఎక్కడో ఒక చోట పాతి పెడతామని, మీ కుటుంబాన్ని కూడా ఎక్కడా బతకనీయమంటూ వాళ్ళు భయపెట్టడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని చేశానని చెప్పి పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు. కొన్నిసార్లు ఆయా మృతదేహాలపై అత్యాచారం, తీవ్రమైన హింసకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయట. మహిళల మృతదేహాల్లో అనేకమైనవి వస్త్రాలు లేకుండా, లోదుస్తులు కూడా లేకుండా ఉండేవట. వారి శరీరాలపై లైంగిక దాడులకు సంబంధించిన గుర్తులు, గాయాలు కనిపించేవట. కొన్ని మృతదేహాలకు ఏకంగా గొంతులు కోసి తీవ్ర రక్తస్రావమై ఉండేవట. 1994 నుంచి దాదాపుగా 20 ఏళ్ల పాటు ఎన్నో మృతదేహాలను తీసుకెళ్లి ధర్మస్థల చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాల్లో పూడ్చిపెట్టానని, వాటిలో 2010లో పూడ్చిన బాలిక మృతదేహం స్కూల్ యూనిఫామ్లో ఉందని, ఆ రోజు సూపర్వైజర్లు నన్ను నేత్రావతి నది సమీపంలో ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్ళి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రదేశానికి అక్కడి నుంచి పంపారని, అక్కడే నాకు ఆ బాలిక మృతదేహం కనిపించిందని ఆ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అప్పట్లో ఆ చిన్నారి వయసు 12 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండొచ్చని, ఆమె శారీరకంగా లైంగిక దాడికి సంబంధించిన గుర్తులు ఆమె శరీరం పైన స్పష్టంగా కనిపించాయని అతడు చెప్పాడు. అయితే యాసిడ్ దాడిలో ముఖం, చేతులు కాలిపోయి ఉన్న మహిళలవి, గొంతు పిసికి చంపిన
పురుషుల మృతదేహాలు కూడా తీసుకెళ్లి పాతిపెట్టి వచ్చానని, నా సమక్షంలోనే కొందరిని చంపిన సూపర్వైజర్లు ఆ శవాలను మారుమూల అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టించారని చెప్పి ఆయన పోలీసు ఫిర్యాదులో చెప్పారు. అయితే 1998లో వారికి ఎదురు తిరగడంతోనే తనను తీవ్రంగా కొట్టారని, ఆ ప్రాణభయంతో పాటు నా కుటుంబాల ప్రాణాల కోసం 2014 వరకు ఈ పని తప్పనిసరిగా చేయాల్సి వచ్చిందని, ఆ ఏడాది డిసెంబర్లో సూపర్వైజర్లకు సంబంధికుడు నా కుటుంబానికి చెందిన ఒక బాలిక పైన కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పి ఆ పారిశుద్ధ్య కార్మికుడు పేర్కొంటున్నాడు. అయితే దీంతో ఆ ఉద్యోగంతో పాటు ధర్మస్థల కూడా వదిలి కుటుంబంతో సహా పారిపోయానని, ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నానని, నాకు నా కుటుంబానికి హాని తప్పదనే భయం ఎప్పటికీ తనను వెంటాడుతూనే ఉందని చెప్పి అతను ఒక నిర్భయమైన ఘటనని పోలీసుల ముందు ఉంచాడు. అప్పట్లో జరిగిన దారుణాలకు భయపడి చెప్పాలనే ఇటీవలే మళ్ళీ నేను ధర్మస్థలకి తిరిగి వచ్చానని చెప్పి అతను రిపోర్ట్లో పేర్కొన్నాడు. అయితే ధర్మస్థలకు వచ్చిన వెంటనే తాను అప్పట్లో ఓ శవాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి వెళ్ళి పోలీసుల దృష్టికి తీసుకొచ్చాడు. అక్కడ తవ్వి కొన్నేళ్ల క్రితం పాతిపెట్టిన మృతదేహానికి సంబంధించిన ఫోటోలను తన ఫిర్యాదుతో జత చేసి ధర్మస్థల పోలీసులకు కూడా అందించాడు. తనకు తన కుటుంబానికి రక్షణ ఇవ్వాలని చెప్పి ఆ పారిశుద్ధ్య కార్మికుడు కోరాడు. పోలీసులు తనతో వస్తే తాను ఎక్కడెక్కడ మృతదేహాలను పాతిపెట్టాడో ఆ అటవీ ప్రాంతానికి తీసుకెళ్తానని చెప్పి కూడా ఆ పారిశుద్ధ్య కార్మికుడు పేర్కొంటున్నాడు. ఆ మృతదేహాలను బయటకు తీసి సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేయాలని తాను ఆశిస్తున్నానని, అలా చేస్తేనే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, తనలో ఉన్నటువంటి ఆ అపరాధ భావం పోతుందని సదరు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చెప్పారు. అయితే అప్పట్లో మృతదేహాలను మాయం చేయాలని ఆదేశించిన వారిలో సూపర్వైజర్లతో పాటు ఆలయ పాలక మండలి సభ్యులు కూడా ఉన్నట్టు అతను వివరించాడు. ప్రాణభయంతోనే వారి పేర్లు చెప్పలేదని, పలుకుబడి ఉన్న వారి నుంచి తనకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలని కోరాడు. పోలీసులు ఆ భరోసా ఇస్తే అందరి పేర్లు బయట పెడతానని, ఈ ఫిర్యాదును కోర్టుకు నివేదించిన ధర్మస్థల పోలీసులు ఇప్పుడు న్యాయమూర్తి అనుమతితో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంత ఆధ్యాత్మిక కేంద్రంలో ఇంతమంది, దాదాపుగా 130 మంది శవాలని అటవీ ప్రాంతంలో పాతిపెట్టిన ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న నిజానిజాలేంటి, అసలు ఇందులో ఉన్న సూపర్వైజర్లు, ట్రస్టీలు ఎవరు, వాళ్ళని కేసు నమోదవుతాయా, పోలీసులు తదుపరి దర్యాప్తు ఎలా కొనసాగబోతుంది అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.